Audio Jungle. ప్రధానంగా స్పెషల్ స్టేటస్ మీద, స్పెషల్ అసిస్టెన్స్ మీద చర్చ జరిగింది. ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామంటూ ప్రకటించడం, ఆ తర్వాత జైట్లీ గారు మేము ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చేటువంటి ఆలోచన లేదు, మా పాలసీని మార్చుకున్నాం మేము, కాబట్టి స్పెషల్ స్టేటస్తో సమానంగా స్పెషల్ స్టేటస్తో ఏ లాభం అయితే జరుగుతుందో అవన్నీ వచ్చేలా మీకు స్పెషల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన మీదనే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ స్పెషల్ అసిస్టెన్స్కి ఒప్పుకోవడం జరిగింది. అయితే మొదటి బడ్జెట్ కాదు, రెండో బడ్జెట్ అనుకున్నాం. ఇవాళ చివరి బడ్జెట్ వచ్చినా కూడా అందులో ఇంకా చాలా అంశాలుగానే మిగిలిపోవడంతో ఇవాళ వాటి మీద మా అభిప్రాయాన్ని, మా నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ రాబోయేటువంటి రోజుల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలు కానీ, వివిధ మీడియా మిత్రుల్ని కానీ మనం అందరి కూడా ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా సార్ దీనికి సంబంధించి అంటే కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదాని ఇంకా కొనసాగిస్తూ కూడా ఇది చేస్తున్నారు. సో దాని మీద ఏమన్నా దాని మీద కూడా చర్చ వచ్చింది. ఇవాళ మనకు ఆ రోజున జైట్లీ గారు చెప్పినటువంటి సమాచారం 2017 తర్వాత స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఎక్కడా కూడా మేము కొనసాగించము అని చెప్పారు. కాబట్టే మీకు దాంట్లో ఏమైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మీకు స్పెషల్ అసిస్టెన్స్లు అందిస్తామంటే ఒప్పుకున్నాం. ఇవాళ మనకు వస్తున్నటువంటి సమాచారం స్పెషల్ స్టేటస్ని కొన్ని రాష్ట్రాలకు కొనసాగిస్తూ పోతున్నారు అని. సో అలా కొనసాగించేటువంటి పక్షంలో ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్రం హక్కుగా భావిస్తాం. ఆ స్పెషల్ స్టేటస్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనేటువంటిది కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి శశబిషలకి తావులేదు. ఒక విధానంగా మీరు దాన్ని చేపట్టలేమన్నప్పుడు ప్రత్యామ్నాయంగా దాంతో సమానమైన లబ్ధి రాష్ట్రానికి అందించేటప్పుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాం తప్ప ఇవాళ మీరు ఇతర రాష్ట్రాలకు కొనసాగించేటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సార్ అవిశ్వాసం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. పక్కన వైకాపా కావచ్చు, అదే జనసేన కూడా అవిశ్వాసం పెట్టాలని చెప్తున్నాయి. టీడీపీ వైఖరి ఏంటని వాళ్ళు నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విధానాన్ని అధ్యక్షుల వారు నిన్న సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో మహాసభలో చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు. సరైనటువంటి సమయంలో అవసరమైనప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం, కానీ అది చివరి అస్త్రంగానే భావించాలి అనేటువంటిది అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రాజకీయ ప్రక్రియ అనేటువంటిది సుదీర్ఘమైనటువంటిది. ఇవాళ మనకు చట్టసభల గురించి కూడా అధ్యక్షుల వారు చెప్పారు, చట్టాలు కూడా తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు అని. ఎందుకన్నారు అనంటే ఒక అంశం మీద మనం అవిశ్వాసాన్ని ఎప్పుడైతే ప్రవేశపెడతామో ఆ అవిశ్వాసం వీగిపోయినటువంటి పక్షంలో మరి 6 నెలల పాటు ఆ అంశాన్ని సభలో ప్రస్తావనకు నోచుకోకుండా చేసిన వాళ్ళం అవుతాం. మనం ఒత్తిడిని పెంచేటువంటి మార్గాన్ని కానీ, మనకున్న వివిధ రూపాల్లో దాన్ని సభ ముందుకు తెచ్చి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెంచే మార్గాల్ని కానీ మనమే మూసుకున్నట్టు అవుతుంది. కాబట్టి దానికి ముందు చేపట్టాల్సిన ప్రక్రియలు చాలా ఉంటాయి. రాజకీయ పార్టీలను ఒప్పించడం, ఇతర రాజకీయ పార్టీల ద్వారా ఒత్తిడి తీసుకురావడం, సమూహంగా ప్రతి ఒక్కరిని మన అంశానికి అనుకూలంగా మలుచుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాత విధి లేనటువంటి పరిస్థితుల్లోనే చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని వాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప అదేదో ప్రచారాస్త్రంగా మాత్రం కాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతూ ఆయన తనకి ఏది తోస్తే పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి నిర్ణయాలు, ప్రకటనలు ఆయన చేస్తున్నాడు. వారెవరి గురించి మేము ఆలోచించడం లేదు. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు, రాష్ట్ర ప్రయోజనాల మేరకు తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుంది. ఇవాళ అఖిల పక్షం అనేటువంటిది మేము అనుకోవడం లేదు. అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా, లేకపోతే ఈ అంశంతో ముడిపడినటువంటి పనిచేసేటువంటి ఏ వ్యక్తినైనా కూడా పిలిచి మాట్లాడడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రభుత్వం వారి వాదనలు వినడానికి, వారి సలహాలు వినడానికి, ఈ రాష్ట్రానికి లాభం జరిగేలా చూడడానికి అందరి వ్యక్తులతోటి, సమూహాలతోటి మాట్లాడేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. అవన్నీ తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేటువంటిది అజెండా మన ముందుంది కాబట్టి దాని తర్వాత జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇవన్నీ తర్వాత పూర్తి డీటెయిల్స్ని వివరించడం జరుగుతుంది. ఎందుకనంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదా విషయంలో అంటే బీజేపీ నమ్మించి మోసం చేసిందని అనుకోవచ్చు మేము టీడీపీ రాష్ట్రాన్ని. అంటే ఈ బీజేపీ పట్ల ఇంకా మేము ఇది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించినటువంటి అంశం. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కొనసాగిస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.